జనసేన నాయకుడు స్నేహశీలి సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ, పొబ్బలి గోవిందు, బడే కృష్ణలు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం తురంగి గ్రామం బొడ్డు చెరువు వద్ద గల దుగ్గన బాబ్జీ నివాసం వద్ద బాబ్జీ ఆధ్వర్యంలో ఆకుల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను ఆకుల శ్రీనివాస్ పార్టీ నాయకులు, మిత్రులకు అందించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులు, మిత్రులు, అభిమానులు ఆకుల శ్రీనివాస్కు భారీ గజమాలలు వేసి సాలువా కప్పి పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు, గిఫ్టులు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుగ్గన బాబ్జీ, బొబ్బలి గోవింద్, బడే కృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసిన జన సైనికులు, అభిమానులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చోటిశెట్టి శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, కనకాల లోవరాజు, ఆకులమ్మణి, శివశంకర్, బరద దొరబాబు, గరగ రామలక్ష్మణ్, వల్లూరి రాజా, మస్వంత్, పచ్చిపాల కోడి శ్రీను, కొవ్వాడ జనసేన నాయకులు కోటిపల్లి శ్రీనివాస్, జనసేన వీర మహిళలు బండి సుజాత, లీలా, మరియమ్మ, రత్నం రాజు, మాలతి, పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్గా చేసిన మా అన్నయ్య గారు దుగ్గన బాబ్జీ గారికి ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయన ఒక మనస్తత్వం కాకినాడలో ప్రతి మూలకి, ప్రతి ఒక్కరికి, కాకినాడే కాదు మన జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా ఆయన కష్టం వస్తే ఆయన ఉన్నానని, ఒక శుభకార్యం వచ్చినా, ఒక కష్టం వచ్చినా ఆయన మా కుటుంబంలో ఒక మనిషిలాగా ఆయన మమ్మల్ని ఆదుకుంటాడు. ఆయనకి ఈ కార్యక్రమానికి ఇంతమంది రానాకే కారణం మా బాబ్జీ అన్నయ్య గారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి, నా కోసం ఈ 3 రోజులు బట్టి కష్టపడ్డ, రాత్రి కేకులు కోయించిన ప్రతి ఒక్కరికే పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేము జన సైనికులుగా మా అన్నయ్య గారితో కలిపి మేము జనసేన పార్టీ ఉమ్మడి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఎమ్మెల్యేలని గెలిపించుకోనాకే ఇలాగే ముందుకెళ్ళి మా అన్నయ్య గారితో కలిపి ముందుకెళ్తామని నాకు రాత్రి నుంచి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్యకర్తల్లో కూడా మంచి ఉత్సాహం తీసుకొస్తూ ఇలా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా తమ్ముడు బాబ్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం, ఇంతమంది జన సైనికుల మధ్య ఈ కార్యక్రమం జరగడం, మేము రావడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా తమ్ముడు చెప్పినట్టు సానా సతీష్ బాబుకి ఎంపీ టికెట్ రేపు అనౌన్స్ చేసే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని, అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు అన్నీ కూడా మేము అత్యధిక మెజార్టీతో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా తమ్ముడు మళ్ళీ చెప్తున్నాం, ఇంకా మంచి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, ఇదే సైనికులతో మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనం చేస్తున్నాం. నా అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ. అలాగే ఈరోజు మన బొబ్బులు గోవింద అన్నయ్య గారు కానీ, గంగాధర్ గారు కానీ, మన సీని గారు కానీ, అందరూ పెద్దలు చాలామంది, ముఖ్యంగా ఈ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇవాళ భారీ ఎత్తున పాల్గొని ఆకులజీని గారి ప్రోగ్రాం ఇవాళ జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ముఖ్యమైన విషయం, ఈరోజు మా సానా సతీష్ బాబు గారికి ఎంపీగా రావాలని మేమందరూ కూడా మొక్కుని దేవుడికి మొక్కుంటున్నాం. అదే తొందరలో మాకు ఆ కోరిక వస్తే, ఆ కౌరు వచ్చినంటే మాకు అంతకన్నా ఆనందం కాకినాడ ఇంకోటి లేదని, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు ఆయన ఏం చెప్తే అది మేమందరూ కూడా జన సైనికులు అందరూ కూడా మేము ఇక్కడ ఎమ్మెల్యేలను నెగ్గించుకుని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా మేమందరూ కూడా ఆశిస్తూ